మీరు సినిమా యాక్టింగ్ చేసుకొని రూపాయి కూడగట్టుకొని మరి ఈ చాయ్ డబ్బా పెట్టుకున్నారు. మరి ఇప్పుడు కొల్లగొట్టేసిండ్రు. మరి ఎట్లా ఎట్లా అయిపోయింది సార్. నా జీవితం నాశనం చేశారు సార్. 3 లక్షలు అందులో సామాన్లు అవన్నీ కలిపి మొత్తం 4-5 లక్షలు పెట్టి నేను అవన్నీ పెట్టుకున్నాను. ఇప్పుడు పోయింది, నేను ఏం చేయాలి చెప్పండి? సైడ్ క్యారెక్టర్ తెలుసుగా మీకు ఎట్లా ఉంటుంది ఇన్కమ్. రేవంత్ రెడ్డి గారు ఏమైనా హెల్ప్ చేస్తారా చెప్పండి సార్? చెప్పండి సార్. రేవంత్ రెడ్డి గారు ఆయన కాలనీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రిలేషన్ అండి సార్. ఆయన శ్రీకాంత్ రెడ్డి గారు చెప్తున్నారు నాకు. ఆయన డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు నాకు, పెద్దోళ్ళతో పెట్టుకోవద్దు, నీకు జాగ్రత్త అని. నా ప్రాణహాని ఉంది, ఆ శ్రీకాంత్ రెడ్డితో నాకు ప్రాణహాని ఉంది. ఆయన వేరే వాళ్ళతో అని చేపిస్తాడు నన్ను. ఫైనల్గా సీఎం రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్తారా? ఏం సార్, నా రేవంత్ రెడ్డికి సార్ నాకు 4 లక్షలు, నా పేద ఫ్యామిలీ. నేను వాళ్ళకి ఆ డీసీ శ్రీనివాస్ గారు అంట, వాళ్ళని అడిగితే సమాధానం చెప్పట్లా. ఎందుకు ఏంటి కారణం అడిగితే ఏం చెప్పట్లా. వాళ్ళ మనుషుని పెట్టి నాకు పక్క దోపించారు, డబ్బా అప్పటికప్పుడు కూలగొట్టేశారు. ఏం నాకు న్యాయం చేయండి సార్. ఆ శ్రీకాంత్ రెడ్డి గారి గురించి నా ప్రాణానికి హాని ఉంది, నన్ను కాపాడండి సార్, నా ప్రాణాలు కాపాడండి ప్లీజ్. రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ సార్, నాకు ప్రాణం తెచ్చి పెట్టండి.